తిరుపతి వ్యవహారం తారస్థాయికి చేరుతోంది. తిరుపతి నగరపాలక సంస్థ ఉప ఎన్నికల సందర్భంగా అగ్గి రాజుకుంది. డిప్యూటీ మేయర్ సీటు కోసం ఇరుపక్షాలు హోరాహోరీగా తలపడ్డాయి. కూటమి పక్షాలు ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ కైవసం చేసుకోవాలని అనేక రకాలుగా యత్నించాయి. దాన్ని నిలువరించేందుకు వైఎస్ఆర్సీపీ తన సర్వశక్తులు ఒడ్డింది. అదే అనేక వివాదాలకి కారణమైంది. ఏకంగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల మీద దాడి చేసేటంత వరకు దారితీసింది. ఈ వివాదం ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తుంది. అనేక రకాల పరిణామాలకి ఆస్కారం ఇస్తుంది. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి పరిణామాల మీద తాజాగా తిరుపతి ఎంపీ గురుమూర్తి నేరుగా పార్లమెంట్లో ప్రస్తావించారు. దానికి ముందే ఈ వ్యవహారం జాతీయ మానవ హక్కుల సంఘం వరకు వెళ్ళింది. దాంతోపాటుగా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో పిటిషన్ వేయడంతో కలకలం రేపుతోంది. అసలు డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి పరిణామాల మీద విచారణ జరిగితే అది ఎక్కడి వరకు దారి తీస్తుందోననేటువంటి చర్చ మొదలైంది. ఇప్పటికే డీజీపీకి ఇతర అధికారులకి నోటీసులు కూడా జారీ కావడంతో ఈ పరిణామాలు ఎటువైపు మళ్ళుతాయి అనేటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తుంది. తిరుపతి డిప్యూటీ మేయర్ అనేది చాలా చిన్న ఎన్నిక అయినప్పుడు కూడా ఇరుపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మేమంటే మేమే ఆ సీటు కైవసం చేసుకోవాలి అని ప్రయత్నం చేశాయి. ఆధిపత్యం చాటుకునేందుకు డిప్యూటీ మేయర్ ఎన్నికను ఆసరాగా మార్చుకున్నాయి. అదే ఇప్పుడు పెను దుమారంగా పెద్ద వివాదంగా మారుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ వ్యవహారం చాలా న్యాయస్థానాల వరకు వెళ్ళినటువంటి తరుణంలో ఎంత దూరం వెళ్ళబోతోంది అన్నది ముఖ్యమైనటువంటి విషయం. ఈ వ్యవహారం మీద ఇప్పటికే సుబ్రహ్మణ్య స్వామి న్యాయస్థానాల్లో పోరాటానికి సిద్ధపడడంతో కేసు విషయంలో ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి అని అధికారంలో ఉన్నటువంటి పార్టీల నాయకులతో పాటుగా ముఖ్యంగా అధికారులు తలలు పట్టుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ప్రయాణిస్తున్నటువంటి బస్సు మీద దాడి చేసి డిప్యూటీ మేయర్ ఎన్నికను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి తీరు మీద చాలా సీరియస్ పరిణామాలు ఉండొచ్చు అనేటువంటి చర్చ మొదలైంది. దాంతో వ్యవహారం తారాస్థాయికి చేరితే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అన్న దాని మీద ఇప్పుడు అధికారులు తీవ్రంగా మల్లగొల్లాలు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి నిజంగానే కేంద్ర జాతీయ మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ఏ రీతిలో స్పందిస్తారు, దాంతోపాటుగా న్యాయస్థానాల్లో దాఖలైనటువంటి పిటిషన్ల మీద ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి అన్నవి ముఖ్యమైనటువంటి అంశాలు. మరి ఈ వ్యవహారం ఎటు మళ్ళుతుందో, భవిష్యత్తులో రాబోయేటువంటి రాజకీయ పరిణామాల మీద దీని తాలూకా ప్రభావం ఎంత ఉంటుందో చూద్దాం.